పాలకులకు ప్రాంతాల పట్ల అభిమానం ఉండొచ్చేమో తప్ప కొన్ని ప్రాంతాల పట్ల వ్యతిరేకత, ఒకే రాష్ట్రంలో అది కూడా కొన్ని ప్రాంతాల పట్ల విశేషమైనటువంటి అభిమానం ఇలా ఉన్నట్లయితే ఆ ప్రాంతాలలో ఉండేటువంటి వైరుధ్యాలు ఇప్పటికే మనం ఆంధ్ర తెలంగాణ అనేటువంటి దీంతో ఏం జరిగిందో చూసాం. సరే, అది వెళ్ళుంటే చివరికి జిల్లాల్లో కూడా ఈ రకమైనటువంటి డిస్పారిటీ అనేది ఉంటే పరిస్థితులు, ప్రజల మనోభావాలు గాయపడినట్టయితే పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా ఉంటాయనేది ఊహించడమే కష్టం. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా చూసినట్లయితే అదే విధంగా ఉంది. అంటే ఆయన భవిష్యత్తులో అమరావతికి ఇచ్చినంత విశేషమైనటువంటి ప్రాధాన్యత మిగతా ప్రాంతాలకి, ప్రత్యేకించి మిగతా జిల్లాలకి ఎవరేమో అనేటువంటి ఒక భయాందోళనలో ప్రజల్లో మెల్లగా గూడు కట్టుకుంటున్నటువంటి పరిస్థితి. దానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కడప కొప్పర్తి ఎంఎస్ఎంఈ సెంటర్ని ఆయన అమరావతికి తీసుకెళ్ళిపోయారు. కర్నూలుకి మంజూరైనటువంటి నేషనల్ లా యూనివర్సిటీ అమరావతికి మార్చేసేటువంటి పరిస్థితి ఉంది. కర్నూలుకు మంజూరైనటువంటి లా యూనివర్సిటీతో పాటు అక్కడ ఇప్పటికే కొలువుదీరినటువంటి వివిధ న్యాయ సంస్థలను కూడా అమరావతికి తరలించేందుకు బాబు సర్కార్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తున్నటువంటి. అదేవిధంగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి పులివెందులకు సంబంధించినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అక్కడ 50 MBBS సీట్లు ఇస్తామని చెప్పానంటే వద్దు అని చెప్పని ఆయన ముఖ్యమంత్రి స్వయాన లెటర్ రాయటం అనేటువంటిది ఇప్పటికే మెడికల్ విద్యార్థులందరికీ కూడా చాలా అంటే మధ్యతరగతి ప్రత్యేకించి వాళ్ళకి చాలా ఒక మనోవేదన అనేది కూడా మొదలైంది. బాధపడటమే కాదు, ఇదేమిటి ఇలా మన ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయాయి అని చెప్పని. అదేవిధంగా 2014-19 మధ్య కేంద్రం ఇచ్చినటువంటి అన్ని సంస్థల్లోకెల్లా పెద్దది మంచిది అయినటువంటి ఎయిమ్స్ అనంతపురానికి కేటాయిస్తే అది తీసుకెళ్ళి అమరావతిలో పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మరి తిరుపతిలో HCL ఏర్పాటు చేస్తామని చెప్పని ఆ కంపెనీ చైర్మన్ శివనాడార్ తిరుమలకు వచ్చినటువంటి సందర్భంలో ప్రకటించారు. శివనాడార్పై అప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేసి విజయవాడలో పెట్టించాలి అని చెప్పని ఆయన్ని మైండ్ని మార్చిన పరిస్థితి కూడా మనకి తెలుసు. ఇక కరువుసీమ రాయలసీమలో కంపెనీలు తెస్తామని చెప్పని 2007-8లో మరి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని అక్కడ దాని సామర్థ్యాన్ని పెంచడానికి ఆయన చర్యలు చేపడితే అప్పుడు ఏం చేశారు, తీవ్రంగా దాన్ని వ్యతిరేకించారు. బాబు ఆదేశాల మేరకే టీడీపీ దేవినేని ఉమా, అదేవిధంగా కోడెల తదితరులందరూ కూడా పెద్ద ఎత్తున విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ధర్నా చేసి రాయలసీమకి వైసీపీ జలాలన్నిటినీ కూడా దోపిడీ చేస్తున్నారని, ఇదే పరిస్థితి జరిగితే ఆ ప్రాంతానికి, తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని అక్కడ కూడా ప్రాంతీయ విద్వేషాలు రగిల్చడానికి ప్రయత్నం చేసిన పరిస్థితి. శ్రీశైలం రిజర్వాయర్లో 800 అడుగుల నీటి మట్టం ఉన్నా కూడా తెలంగాణ లాగే నీటిని తోడుకోవడానికి పోతిరెడ్డిపాడుని 80,000 క్యూసెక్కులకు పెంచి సీమ దాహార్తిని తీర్చేలాగా 3,825 కోట్ల వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే ఆ రోజున ప్రకాశం జిల్లాకు అన్యాయం జరుగుతుందని చెప్పని అక్కడ వాళ్ళ పట్ల ఒక విభేదాలు సృష్టించే ప్రయత్నం జరిగింది. ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేల చేత గ్రీన్ ట్రిబ్యునల్కు లేఖ కూడా రాయించారు అంతటితో ఆగకుండా. సో ఇలా చూసుకుంటూ పోతే ఎందుకు ఈ రకమైనటువంటి డిస్పారిటీ అంటే ఎక్కడ ఇన్బ్యాలెన్స్ అనేది ఉంటుందో ఆ ఇన్బ్యాలెన్స్ని దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం అన్ని ప్రాంతాల పట్ల కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక అంశానికి సంబంధించి ప్రత్యేక ప్రాధాన్యతలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసి సమానంగా యావత్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇలాంటివి చేయడం వల్ల ప్రాంతాల వారీగా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఇది క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా ఈ వైఖరి ఏకపక్షంగా అన్నీ తీసుకెళ్ళి అమరావతిలోనే పెట్టాలి. ఆ రోజున జరిగింది ఏంటి, అన్నీ తీసుకెళ్ళి వాతావరణ శాఖతో సహా అన్నీ తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టాలి, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ని డెవలప్ చేయాలి అని అనుకోబట్టే కదా పరిస్థితులు అప్పట్లో మరి ఏకంగా రాష్ట్రాన్ని విడగొట్టేటువంటి ఉద్యమాలకి దారితీసింది.
ఈ రోజున పరిస్థితి చూస్తే మళ్ళీ అదే ధోరణి, అదే రకమైనటువంటి ఆలోచనలు, అదే రకమైనటువంటి పనులు, ఇవన్నీ కూడా మరి ఏ రకంగా దారి చేస్తాయనేది చూడాలి. కానీ ఒక రాష్ట్రాన్ని పాలించేటువంటి ముఖ్యమంత్రి యొక్క విజను ఒక సమతౌల్యానికి సంబంధించి అన్ని ప్రాంతాల పట్ల కూడా ఒకే ఇదిగా ఉండాలి. కానీ ఏదో కొన్ని పార్టీలను, కొంతమంది వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని ఆ యావత్ ప్రాంతం మీద ఒక వైముఖ్యాన్ని ప్రదర్శించడం అనేది కరెక్ట్ కాదు అని మాత్రం దయచేసి ఇప్పటికైనా కూడా వారు గ్రహించాలి.